పాకిస్తాన్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని పాక్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేయడం దుమారం రేపుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ సంస్థ విదేశీయులను కిడ్నాప్ చేసి కుట్రకు పాల్పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. చైనీస్, అరబ్లను లక్ష్యంగా చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దేశస్తులు ఉన్న పోర్టులు, విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలు, వారు తరచూ వెళ్లే ప్రదేశాల్లో రెక్కీలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది పాక్ ఇంటెలిజెన్స్. పాకిస్తాన్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని పాక్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేయడం దుమారం రేపుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, పాకిస్తాన్ లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని దేశ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ ఐసీకేపీ సంస్థ విదేశీ అతిథులు అపహరించి సొమ్ము వసూలు చేసే ప్రమాదం ఉందని కూడా తాజాగా పేర్కొంది. ముఖ్యంగా చైనీస్, అరబ్ జాతీయులు వీరు లక్ష్యంగా చేసుకుని భావిస్తున్నారని, ఇప్పటికే ఈ దేశస్తులు ఉన్న పోర్టులు, విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలు, వారు తరచూ వెళ్లే ప్రదేశాల్లో రెక్కీలు నిర్వహిస్తున్నట్టు కూడా పాక్ ఇంటెలిజెన్స్ కూడా వెల్లడించింది. ఇక ముఖ్యంగా ఐఎస్కేపీ ఆపరేటివ్ నగరాలకు దూరంగా ఉండే ఇళ్లను సేఫ్ హౌజులుగా వాడుకునేందుకు ప్లాన్ చేసినట్టు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా కెమెరాల నిఘాకు దూరంగా రిక్షాలు, మోటార్ బైక్లు మాత్రం ఉపయోగించి ప్రయాణించేలా అనేక ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా తెలిసింది. పాక్ నిఘా వర్గాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి. ఇక కిడ్నాప్ చేసిన వ్యక్తులను అర్ధరాత్రి వేళల్లో సేఫ్ హౌజులు మారుస్తూ భద్రత దళాల కళ్ళుగప్పాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. విదేశీయులపై జరిగే దాడుల తీవ్రతను తగ్గించి చూపిస్తుందని, పాక్ పై అపవాదం ఉందని 2024లో చైనా ఇంజనీర్ల షాంగ్లాలో జరిగిన దాడి, 2009 శ్రీలంక క్రికెట్ టీంపై దాడి చేసిన వేళ ఇలానే వ్యవహరించిందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చెందిన ఇంటెలిజెన్స్ విభాగం సైతం కూడా జీడీఐకి కూడా ఐకేఈపీ దాడులకు తెగబడుతున్న హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశం అప్రమత్తమైంది. అయితే ఐసీసీకి సంబంధించిన టోర్నీ నిర్వహించాలా లేదా, ఒకవేళ నిర్వహిస్తే అది వేరే కంట్రీలు నిర్వహించాలా, ఒకవేళ వీరందరిపైన దాడులు జరుగుతుంది దానికి బాధ్యత ఎవరు వహించాలి, ఒకవేళ నిఘా వ్యవస్థ ఇప్పటికే పటిష్టం చేసి సమాచారాన్ని ముందే చెప్పిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు వేచి చూడాల్సి ఉంటుంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తుంది. దీంతో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో పీసీబీ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా 1996లో వన్డే ప్రపంచ కప్ కు పాక్ హోస్ట్ గా వ్యవహరించింది. లాహోర్, రావల్పిండి మైదానంలో జరిగే మ్యాచ్ల కోసం దాదాపు 12,000 మందికి పైగా కూడా పోలీసులు మోహరించినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డిఎస్పీలు, అదేవిధంగా ఇతర సిబ్బంది సైతం కూడా ఎప్పటికీ భద్రత నిర్వహిస్తున్నట్టు కూడా పాక్ పోలీసులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మార్చి 5న రెండో సెమీస్ లాహోర్ వేదిక కాబోతుంది. ఇక్కడే 8,000 మందికి పైగా కూడా సెక్యూరిటీ సిబ్బందిని నియమించినట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అంశంలో మాత్రం పాక్ నిఘా వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్.